ప్రపంచ చరిత్రలో మానవాళి మనుగడ ప్రారంభించబడింది మొదలుకొని ప్రతి మతం వారికి, ప్రతి దేశస్థులకు ఆయా ప్రాంతీయ పండుగలు ఉండటం సహజమే. కానీ క్రిస్మస్లో ఉన్న విచిత్రం ఏంటంటే ప్రపంచ దేశాల ప్రజలందరూ ఆచరించే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ దినం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క దేశానికో చెందిన దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? కొంచెం పెద్దగా చెప్పాలా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని నిర్ధారణ చేయటానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. వాటిలో ఒక రుజువు ఏంటంటే యేసు ప్రభు ఇశ్రాయేలు దేశంలోనే పుట్టారు. అమెరికా దేశంలో పుట్టలేదు, భారతదేశంలో పుట్టలేదు, చైనా దేశంలో పుట్టలేదు, రష్యా దేశంలో పుట్టల. ఎందుకు ఇశ్రాయేలు దేశంలోనే పుట్టాడంటే ఇశ్రాయేలు దేశం భూమండలం అంతటికి మధ్య భాగాన్ని ఉండేటువంటి దేశం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎరుగుదురు, ఇశ్రాయేలు దేశం ఏ సముద్రపు ఒడ్డునుందో చెప్పండి. ఇశ్రాయేలు దేశం ఏ సముద్రపు ఒడ్డునుంది? మన భారతదేశం ఏ సముద్రపు ఒడ్డునుంది? తూర్పు వైపున బంగాళాఖాతం, దక్షిణాన చదువుకోలేదా? రైట్, పడమటి దిక్కున అరేబియా మహాసముద్రం. ఇశ్రాయేలు దేశం అనేది మధ్యధరా సముద్రపు ఒడ్డున, అంటే సముద్రాలన్నిటికీ మధ్య ప్రాంతంలో ఉండేది మధ్యధరా సముద్రం. భూమండలం అంతటికి మధ్యలో ఉండే దేశం ఇశ్రాయేలు దేశం. ఒకవేళ తూర్పు దిక్కున యేసు ప్రభు పుట్టుంటే, ఎక్కడ? భారతదేశంలో గనక దేవుడు పుట్టుంటే యేసు ప్రభు తూర్పు దేశాలకు మాత్రమే చెందిన దేవుడై ఉంటాడు. ఒకవేళ అమెరికా దేశంలో ప్రభువారు పుట్టుంటే ఆయన పశ్చిమ దేశాలకు చెందిన దేవుడై ఉంటారు. ఒకవేళ రష్యా ప్రాంతంలో ప్రభువారు పుట్టుంటే ఉత్తర దేశానికి చెందిన దేవుడై ఉంటారు. ఒకవేళ ఆఫ్రికా ఖండంలోనే గనక ప్రభు పుట్టుంటే యేసు ప్రభువారు అప్పుడు ఆఫ్రికా ఖండపు దేవుడై ఉంటారు. మధ్య భాగంలో పుట్టడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు అందరివాడు. ఎందరివాడు? మరి ఎవడు కనిపెట్టాడు? మీరు కూడా సరిగ్గా చెప్పట్లా. అందరివాడంటే ఎవడో ఒకడు పనిహిమాలినోడు కనిపెట్టాడు. యేసు ప్రభు అంటంతో నల్లోళ్ళ దేవుడు. ఏ దేవుడు? భారతదేశంలో ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా యేసు ప్రభు అంటే నల్లోళ్ళ దేవుడు అంటారా, తెల్లోళ్ళ దేవుడు అంటారా? మరి అట్లా చూస్తూ ఉన్నారేంటి? ఎవరిని అడిగినా యేసు ప్రభు దేవుడే కానండి, మా దేవుడు కాదండి, ఆయన తెల్లోళ్ళ దేవుడు అండి, అమెరికా దేవుడు అండి అంటారు. ఆ మాట విన్నప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. యేసు ప్రభు నిజంగా ఆయన నల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళు, నేనే కాదు మా ఫిలోమాను బతుకు ఇంకా బస్ స్టాండ్ అయిపోయేది. ఆయన నల్లోళ్ళ దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న సమస్త ప్రజలకు ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ప్రజలందరికీ చెందిన దేవుడని చాటి చెప్పడానికి ఎక్కడ పుట్టారు? మధ్యధరా సముద్రపు ఒడ్డున భూమి మధ్య భాగాన ఉన్న ఇశ్రాయేలు దేశంలో ప్రభు పుట్టారు. మీకు తెలుసో తెలియదో, సత్రములో చోటు లేనందున, ఎక్కడ చోటు లేనందున? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. అంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే యేసు ప్రభు వారు సత్రములో పుట్టారు, పండుకోబెట్టింది మాత్రం పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పరుండు పెట్టారు అంటారు. అనుకుందాం, యేసు ప్రభు ఒకవేళ సత్రంలో పుట్టాడే అనుకోండి, గ్రామం వెలుపట సత్రం ఉంటుంది కదా. మిమ్మల్ని అడుగుతాను, సత్రం ఎవరిది? సత్రం ఎవరిది? ఆ ధర్మసత్రం నువ్వే కట్టించావయ్యా అమ్మ, నాదే అన్నాడు చూస్తున్నావు. సత్రంలో ఎవరుంటారు? సత్రం అందరిది.
సత్రం కొందరిది కాదు. ఈ ఊరోళ్ళు ఉండొచ్చు, పొరుగురోళ్ళు ఉండొచ్చు, ఈ దేశస్తులు ఉండొచ్చు, బయట దేశస్తులు ఉండొచ్చు. సత్రం కొందరిది కాదు, అందరిది. యేసుక్రీస్తు అందరి వాడని చాటి చెప్పటానికే సత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరి దేవుడు మనకు దేవుడై ఉన్నందుకు ఆ ఘనుడైన దేవునికి చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి, ఆయన అందరికీ దేవుడే, కానీ ఎందుకో బైబిల్ అంతా వెతికితే ఈ దేవుడు అభాగ్యుల పక్షపాతి, దీనుల పక్షపాతి, దిక్కులేని వారికి పక్షపాతి. వాళ్ళంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆకాశమందలి దేవుడికి ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. డబ్బున్న వాడిని అందరూ ప్రేమిస్తారు. దరిద్రుని ప్రేమించే ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. భాగ్యవంతునికి ఎంతోమంది చుట్టాలు ఉంటారు. సంపన్న స్థితిలో ఉన్నవాడిని వాడు పలకరించకపోయినా వాడిని పలకరించే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. బైబిల్ అంతా వెతికితే ఈ దేవుడు అభాగ్యుల దేవుడిగా ఉన్నాడు, అభాగ్యుల్ని దర్శించిన దేవుడిగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందేశం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో మొట్టమొదట ఎవరికి వెళ్ళిందో తెలుసా? యేసుక్రీస్తు జననాన్ని గూర్చిన వార్త ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల్లో మొట్టమొదట ఎవరికి చేరిందంటే గొర్రెలను కాసే గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళింది యేసుక్రీస్తు జనన వార్త. చూడండి ఒకసారి, లోకాసు వార్తలో లోకా భక్తుడి మాట అంటాడు. ఎస్, అందరూ చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. అందరూ చూడండి, 8వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి 10 అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. రైట్. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చిన వార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో మొట్టమొదట ఎవరి దగ్గరకు వచ్చింది అంటే పొలములో ఉండి రాత్రిపూట గొర్రెల మందను కాసుకుంటున్న గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళింది. నేనంట యేసుక్రీస్తు జనన వార్త ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్తే సబబుగా ఉండేది. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాల. ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వార్త వెళ్తే సబబుగా ఉండేది. యేసును గూర్చిన వార్త హేరోదు రాజును దాటుకొని, పిలాతును దాటుకొని, యోధా మత పెద్దలను దాటుకొని, ధర్మశాస్త్రోపదేశకులను యాజకులను దాటుకొని ఎక్కడో దిక్కు మొక్కు లేక రాత్రిపూట గొర్రెల మందను కాసుకుంటున్న గొర్రెల కాపరి దగ్గరికి ఈ క్రిస్మస్ పండుగ దిగొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఆది కాండంలోనే ఒక మాట మనం వింటాం. ఆది కాండంలో ఏమని రాసి ఉందో తెలుసా? ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే హేయులు అని రాసి ఉంది. నాతో కలిసి చెప్పండి. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే హేయులు. గొర్రెల కాపరులను ఐగుప్తీయులు ఎట్లా చూసేవాళ్ళు? గొర్రెల కాపరులను ఐగుప్తీయులు ఎలా చూసేవాళ్ళు? వీళ్ళు హేయులరా, వీళ్ళు అంటరాని వాళ్ళరా, వీళ్ళు తక్కువ వాళ్ళరా, వీళ్ళు దిక్కుమాలిన వాళ్ళరా, వీళ్ళు ఎన్నిక లేని వారురా అని ఐగుప్తీయులు గొర్రెల కాపరులను హేయులుగా చూసేవాళ్ళు. ప్రజలు ఎవరిని హేయులుగా చూస్తూ వచ్చారో ఆ హేయులని వెతుక్కుంటూ యేసుక్రీస్తు వార్త దిగి వచ్చింది. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం.
రాజును దాటుకుంది ఆ వార్త, రాజును దర్శించలేదు. ఎన్నికైన వారు అని పిలువబడిన వారిని ఈ వార్త దర్శించలేదు. గొప్పవారు అని పిలువబడుతున్న వారిని ఈ వార్త దర్శించలేదు. ప్రజల చేత ఎవరు హేయులుగా ఎంచబడ్డారో, ప్రజల చేత ఎవరు తక్కువ వారిగా ఎంచబడ్డారో, ప్రజల చేత ఎవరు నీచులుగా ఎంచబడ్డారో ఈ అభాగ్యులని ఈ దేవుడు దర్శించాడు. దైవజనమా, ఈ క్రిస్మస్ నీకు నాకు బోధిస్తున్న ఒక దివ్యమైన సందేశం ఏంటంటే, ఆ కాలంలో గొర్రెల కాపర్లు ఎలా హేయులుగా ఎంచబడ్డారో, ఒకవేళ ఈ క్రిస్మస్ దినాన ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకుల్లో ఎందుకో నీ బంధువుల మధ్యలో నీ బంధువులందరూ ఎందుకో నిన్నే చిన్న చూపు చూస్తున్నారేమో. ఇది దిక్కుమాలింది, దీని వెనక ముందు ఎవరూ లేరు, వీడు కడు పేదోడు, రెక్కాడినా కానీ డొక్కాడని కడు దీనస్థితి అని నీ సొంత బంధువులే ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే, నీ రక్త సంబంధీకులే ఆఫ్టర్ ఆల్ నిన్నుంచి నేను ఒక మూలన పక్కన పెడితే, ఈ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన వారిని దర్శించి తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శుభ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బంధువుల మధ్యలో నువ్వు తృణీకరించబడ్డావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ అన్నదమ్ముల మధ్యలో నువ్వు తృణీకరించబడ్డావో, ఏ స్నేహితులు నిన్ను తృణీకరించారో, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ చిన్న చదువును బట్టి ఏ ప్రజలు నిన్ను చిన్న చూపు చూశారో అలాంటి నిన్నే వెతుక్కుంటూ ఈ దినం దేవుడు నీ యొద్దకు దిగొస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే నిన్ను నీ బ్రతుకును తలమానికగా దేవుడు నిలవబెట్టునుగాక. ఒక అద్భుతం మీకా గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. మీకా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు నాతో కలిసి చెప్పండి. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. 7వ వచనం. కుంటి వారిని, శేషముగా దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నేను మీ అందరిని అడుగుతాను, టకా సమాధానం చెప్పండి. యేసు ప్రభు వారు యెరూషలేము నడిబొడ్డులో సిలువేయబడ్డా, యెరూషలేము బయట సిలువేయబడ్డా? చెప్పండి. గవిని వెలుపట సిలువేయబడ్డా, పట్టణం లోపట సిలువేయబడ్డా? ఒక ప్రశ్న. గవిని వెలుపట ఎందుకు సిలువ వేయబడ్డాడు? యేసు ప్రభు వారు బెత్లెహేము గ్రామం లోపట పుట్టాడా, ఊరి బయట పుట్టాడా? చెప్పాలి. మరలా అడుగుతాను, యేసయ్య యెరూషలేము పట్టణం లోపట సిలువేయబడ్డా, పట్టణం వెలుపట సిలువేయబడ్డా? ఎస్, పట్టణం వెలుపట సిలువేయబడ్డాడు. గ్రామము వెలుపట ప్రభు జన్మించాడు. ఎందుకు వెలుపట పుట్టాడు, వెలుపట సిలువేయబడ్డాడు తెలుసా? యోధా ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజుల్లో గ్రామంలో నుండి వెలివేయబడిన వారు ఊరి వెలుపట బ్రతికేవాళ్ళు. కుష్ఠరోగులు, సమాజం చేత నీచంగా ఎంచబడిన వారు, వీడు అంటరాని వాడురా, వీడు కులం తక్కువడురా, వీడు కుష్ఠరోగిరా, ఇది వెధవరాలురా అని సమాజం కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందిని వెలివేస్తే, ఈ వెలివేయబడిన వారందరూ గ్రామము యొక్క వెలుపట డేరాలు వేసుకొని తలదాచుకుంటూ బ్రతికేవాళ్ళు. దేవుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఒక దినం రాబోతుంది. ఆ దినం వచ్చినప్పుడు వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని బలమైన జనంగా నేను చేయబోతున్నాను, బలమైన సంతతిగా నేను చేయబోతున్నాను అని మీకా గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, యేసుక్రీస్తు జననం నీ బ్రతుకులో ఏం చేయబోతుందో తెలుసా? వెలివేయబడిన చోటే నిన్ను ఒక తలమానికగా నిలవబెట్టబోతుంది. అవమానం పొందిన చోటే రెండంతల ఘనత ఆయన జననం యేసు నామములో నీకు అనుగ్రహించునుగాక. ఆయన గవిని వెలుపట సిలువేయబడింది. నీలాంటి అభాగ్యుల పక్షాన నిలవబడి
నిన్నొక బలమైన జనంగా చేయటానికే గ్రామం యొక్క వెలుపల ప్రభు జన్మించాడు. ఆయన జననాన్ని బట్టి సమస్త ఘనతలు యేసయ్యకి కలుగునుగాక. చెప్దాం ఆమేన్. ఇప్పుడు కంపెనీ ఉంది, ఓ కంపెనీలో 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 100 మందిలో సహజంగా ఎవరికి ఉద్యోగం ఇస్తాడంటే బాగా చదువుకున్న వాళ్ళకి, అవునా కాదా? మంచి తెలివి కలిగిన వాళ్ళకి, అవునా కాదా? బహుభాషా పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఏమండి, 10వ తరగతి 10 సార్లు చదివినోడికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుందా? రాదు. ఒక చోట ఉద్యోగం దొరకాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు, ఎత్తు, పర్సనాలిటీ చూస్తారు. లోకానికి ఎత్తు, పర్సనాలిటీ, యోగ్యత, గొప్పతనం కావాలి. కానీ దేవుడు తన పని కొరకు ఎన్నుకునేటప్పుడు జ్ఞానవంతుల్ని ఎన్నుకోలేదట. ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఘనులను సిగ్గుపరచడానికి నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడట. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ ప్రజలు నిన్ను చూసి ఇది వెర్రిదిరా, దీనికి తెలివి లేదురా, ఎగతాళి చేస్తున్నారా, ఒక శుభవార్త, నీలాంటి దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీలాంటి వాడిని దేవుడు కోరుకుంటున్నాడు. సమాజం నీచుడిగా చూసిందా? సమాజం వెలివేసి వీడికి రెక్కాడితే డొక్కాడని కడు దరిద్రుడురా, వీడు తినటానికి తిండి లేనోడురా, ఎప్పుడు ఎవరి సహాయం, ఈ దయనీయమైన స్థితి రాని ప్రజలు ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నిన్ను నీచునిగా ఎంచారా? ఒకరోజు రాబోతుంది, ఈ క్రిస్మస్ దినాన జన్మించిన ఈ దేవుడు నీచురాలైన నిన్ను, నీచుడైన నిన్ను గనులు ఎదుట ఒక వేడుకగా దేవుడు వాడుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, విచిత్రం ఏంటంటే ఐగుప్తీయులు గొర్రెల కాపరులను ఎట్లా ఎంచేవాళ్ళట? హేయులుగా ఎంచేవాళ్ళట. అద్భుతం. ఈ క్రిస్మస్ దేవుడు సమాజం చేత వెలివేయబడిన వారిని, హేయులుగా ఎంచబడిన వారిని వెతుక్కుంటూ వాళ్ళను దర్శించాడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావట్లేదు. క్రైస్తవ్యంలో కులానికి చోటు లేదు. ఆమేన్. క్రైస్తవ్యంలో ప్రాంతీయ తత్వానికి చోటు లేదు. బైబిల్ ఏమని రాసి ఉంటుంది? యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడన్న భేదం లేదు, క్రీస్తు యేసునందు ఇద్దరూ ఒక్కటే అయి ఉన్నారు. అద్భుతం ఏంటంటే విడిపోయిన ప్రజలందరినీ కలిపింది యేసుక్రీస్తు వారి సిలువ శక్తి. ఆయనకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే క్రైస్తవ్యంలో కులానికి చోటు లేదు. తక్కువ కులం, ఎక్కువ కులం, అగ్రవర్ణం, నిమ్న జాతి, ఈ భేదం క్రైస్తవ్యములో లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కానీ ఆ రోజుల్లో సాంఘిక దురాచారం ఉండేది. ఆ రోజుల్లో మిషనరీస్ మన తెలుగు రాష్ట్రాలకు సువార్త తీసుకొచ్చినప్పుడు అనేక మంది ప్రజలు సువార్త విని, అరే ఈ దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా, దైవత్వం యొక్క లక్షణాలన్నీ ఈ దేవుడిలో ఉన్నాయి కదా, మేము ఆరాధించే గత కాలంలో ఆరాధించే ఈ దైవాలలో ఏ దైవికమైన గుణం లేదు కదా, అయ్యో మేము అనవసరం ఇంతకాలం మేము మోసపోయామని చెప్పి అనేక మంది ప్రజలు వాక్యం విని యేసే నిజదేవుడని, నిమ్న మధ్యతరగతి అగ్రవర్ణాలనే భేదం లేకుండా ప్రజలందరూ మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రాంతం, కడప, నెల్లూరు ఆ ప్రాంతంలో అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. కానీ ఆ రోజుల్లో ఉన్న బాధాకరమైన సంగతి ఏంటంటే కొందరిని అంటరాని వారిగా ఎంచి ఊరు బయట పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. దేవుని కృప ఈ రోజున అలాంటి పరిస్థితి మన దేశంలో లేదు. ఆ కుల నిర్మూలన చేసిన ఒకే ఒక్క శక్తి యేసుక్రీస్తు వారి సిలువ శక్తి. ఈ దేశానికి ఆ సువార్తే రాకపోతే ఎప్పటికీ ఆ భయంకరమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉండేటువంటివి. ఇప్పుడు నేను చెప్పబోయే సందేశం యొక్క ముఖ్య పాఠం ఏంటంటే, సువార్త నెల్లూరు, ప్రకాశం జిల్లా, కడప ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో అగ్రవర్ణాలు అని పిలువబడినటువంటి కొంతమంది, అయ్యా యేసు ప్రభు అంటే మాకు ఇష్టమయ్యా, ఇంత గొప్ప దేవుడిని ఇంతకాలం మేము తెలుసుకోలేకపోయామయ్యా, అయ్యో ఇంతకాలం మేము పూజించింది, ఆరాధించింది దైవము కాని వాటిని నేను తెలుసుకున్న తర్వాత మా గుండె పగిలిపోతుంది అయ్యా,
మా గ్రామాలు, మా కుటుంబీకులు, మా వర్ణాలన్నీ ప్రభు తట్టు తిరుగుతామయ్యా. కానీ ఒక ప్రధాన సమస్య, ఈ క్రైస్తవ్యంలో మాకు ఒక ప్రధాన సమస్య, మాకు నచ్చనిది కాదు కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మాకున్న ప్రధాన సమస్య ఏంటంటే, ఈ తక్కువ జాతి కులాల వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తే మేము వాళ్ళ ప్రక్కన కూర్చోవటం మాకు అవమానంగా ఉంటుందయ్యా. మాకేం ఇబ్బంది లేదు, కానీ సమాజంలో ఈ పరిస్థితి ఉంది. మీరు గనక ఈ అంటరాని వారిని రానివ్వకుండా ఈ ఒక్క పని చేసి, అలాగని వాళ్ళంటే ద్వేషం లేదు. ఇది హిస్టరీలో రాయబడినటువంటి చరిత్ర. గతంలో నేను చెప్పాను. వాళ్ళని గనక మీరు రానివ్వకుండా, వాళ్ళంటే మాకు ఇష్టమే, క్రిస్టియన్స్లో ఇవి లేవు. కానీ ఈ అగ్రవర్ణాలు అందరూ ప్రభు తట్టు రావాలంటే ఈ ఒక్క పని చేయండి అయ్యా. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఒక్కటి ఆపండి, మేమందరం ప్రభు దగ్గరికి వస్తాం. అప్పుడు వర్క్ చేస్తున్న మిషనరీ మెడ్రాస్లో ఉన్న పెద్ద ఆయనకి, దొరగారికి ఉత్తరం రాశాడు. వాళ్ళను సువార్త సేవ నిమిత్తం పంపించిన బ్రిటిషర్స్కి వాళ్ళు ఉత్తరం రాశారు. ఈ అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ప్రభుతో తిరుగుతాను అంటున్నారు కాబట్టి ఏం చేద్దాం ఈ విషయంలో అని ఆలోచిస్తే అప్పుడు అక్కడి నుంచి వచ్చిందట, అయ్యా అగ్రవర్ణాలు నిమ్న జాతులనే భేదం క్రీస్తులో లేదు. అయితే ఈ దేవుడు అగ్రవర్ణాలకు దేవుడే, నిమ్న జాతికి దేవుడే, జ్ఞానులకు దేవుడే, దరిద్రులకు దేవుడే, అందరికీ చెందిన దేవుడు. కానీ వాళ్ళు రావాలని వీళ్ళని నిర్మూలన చేయటం వాక్యానుసారం కాదయ్యా. వాక్యం ఏం చెప్తుందంటే, ఆ భక్తుడు రాసిన మాటట, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడట, గనులను సిగ్గుపరచడానికి లోకంలో నీచులైన వారిని ఎన్నుకున్నాడట. ఎవరు నీచులుగా పిలువబడుతున్నారో వారిని క్రైస్తవ సంఘంలో నుంచి వెలివేయొద్దయ్యా, వాళ్ళని రానివ్వండి. ఒకవేళ ఆ కులాల వాళ్ళకి యేసు ప్రభు దగ్గరికి రావటం ఇష్టం లేకపోతే ఆప్షన్ వాళ్ళది, వాళ్ళు రావచ్చు వీళ్ళు రావచ్చు అని చెప్తే, ఆ రోజుల్లో ఉన్న సాంఘిక దురాచారాన్ని బట్టి నిమ్న జాతికి చెందిన వ్యక్తులు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకే రోజు గుండ్లకమ్మ అనే వాగు దగ్గర 2222 మంది ఒకే రోజు బాప్తిస్మం తీసుకున్నారట. ఒకే రోజు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగు దగ్గర 2222 మంది ఒకే రోజు బాప్తిస్మం తీసుకున్నారట. ఆ దొర వాళ్ళకు బలారాధన ఇస్తూ, నా చొక్కాయి ఒప్పదీయండి అయ్యా ఒకసారి, వేసుకున్న షర్ట్ వాళ్ళు గుండీలు ఉప్పదీసి చొక్కాయి తీయబోతూ ఉంటే చొక్కాయి వెనక్కి అతుక్కుపోయింది. ఏంటో షర్టు అతుక్కుపోయిందని చెప్పి బలవంతంగా అది లాగితేనండి వెనక శరీరం అంతా పుండ్లయి అట్టగట్టి ఆ చొక్కాకి ఆ పుండ్ల ఏమంటారు తోలు అట్లా ఊడి ఆ శరీరంలో నుంచి రసిగారుతూ ఉంటే ఈ 2222 మంది, అయ్యా ఏంటిది, మేము తెల్లదొరలం కాదయ్యా, మాకు ఎండ పడదు, ఈ ఎండ ప్రాంతంలో మీకు వాక్యం చెప్పడానికి వచ్చి వీపు భాగం అంతా చెమట గుల్లలేసి ఆ చెమట బాధ వల్ల, చెమట గుల్లల వల్ల దురద తట్టుకోలేక తాటి చెట్టు దగ్గర నిలవబడి, లేకపోతే చింత చెట్టు దగ్గర నిలవబడి వీపు అట్లా రాసుకున్నానయ్యా. అట్లా రుద్దుకొని మొత్తం పుండ్లు ఏర్పడినాయి. ఆయన శరీరంలో నుంచి కారుతున్న రక్తాన్ని చూసి మిషనరీ అన్నాడట, నా రక్తాన్ని చూసి అడవద్దయ్యా, 2222 మంది రక్షించబడ్డారు కదా, నేను కోరుకుంటున్నా మీలో కొందరైనా దేవుని సేవ చేయాలి. తెల్లజాతి వాళ్ళు వచ్చి ఈ తెలుగు రాష్ట్రాల్లో సేవ చేయటం కాదు, కానీ తెలుగువారికి సేవ చేసేటట్లుగా దేవుడు కృప చూపాలి. వాళ్ళు అన్నారట, అయ్యా మేము నిమ్న జాతికి చెందిన వాళ్ళం కదా, తక్కువ కులాలకు చెందిన వాళ్ళం కదా, సమాజం చేత వెలివేయబడిన వారిం కదా, మేము సువార్త ప్రకటిస్తే ప్రజలు అంగీకరిస్తారా, మా నోట నుంచి వచ్చే మాటలు ప్రజలు స్వీకరించగలుగుతారా అని అంటే, అప్పుడు ఆ దొర చెప్పాడట, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్న దేవుడు, గనులను సిగ్గుపరచడానికి నీచులను ఏర్పరచుకున్న దేవుడు, మీ ద్వారానే తెలుగు రాష్ట్రాలను తలకిందులు చేయబోతున్నాడు దేవుడు. మీ ద్వారానే తెలుగు రాష్ట్రాలను ప్రభు తన తట్టు తిప్పుకోబోతున్నాడు. ప్రవచనాత్మకంగా చెప్పాడట. వాళ్ళలో కొంతమంది సేవకులే అద్భుతం. ఆ 2222 మందిలో
కొంతమంది సేవకులై తెలుగు రాష్ట్రాలకు చెదిరిపోయి జాతి మత కుల భేదం లేకుండా లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పారు. నా విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం వారి ద్వారా సువార్తను అందుకునే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఒక ఆయన చెప్పాడు, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి దేవుడిచ్చిన కృప, ఆంధ్ర ప్రాంతంలో 35% నుంచి 40% ప్రజలు, 40% ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ్యం విస్తరించిందట. రాజులని భేదం లేదు, మన సంఘంలో బ్రాహ్మణ తల్లులు ఉన్నారు, రాజుల కులంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, చౌదరి కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కాపు కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల నుంచి లక్షల కోట్ల కొలది ప్రజలు ప్రభు తట్టు తిరిగారు. ఒక అద్భుతం. ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రపంచనాన్ని దేవుడు పుట్టించింది వెలివేయబడిన వారి ద్వారా. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో ఎవరైనా మీ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రజల చేత వెలివేయబడ్డారా? పిల్లలను బట్టి తలదించుకుంటూ బ్రతుకుతున్నారా? జనంలో తలెత్తుకోలేక సంసారం పాడైపోయి, అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, అయ్యో నా పిల్లలేంటి ఎలా అయిపోయారు, అయ్యో నా సంసారం ఏంటి ఎలా అయిపోయిందని ఒకవేళ నిన్ను చూసి ఇది పిల్లలను సరిగ్గా పెంచలేకపోయిందిరా, వీడు పిల్లలకు క్రమాన్ని నేర్పలేకపోయాడురా అని సమాజం నిన్ను వెలివేసి చిన్నచూపు చూస్తుందా? ఒక శుభవార్త. నీలాంటి అభాగ్యుల్ని నా దేవుడు వెతుకుతున్నాడు. నీలాంటి తృణీకరించబడి వారిని దేవుడు వెతుకుతున్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చేటువంటి దేవుడు. చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గొర్రెల కాపరుల దగ్గరికి ఈ క్రిస్మస్ దేవుడు ఎందుకు వచ్చాడంటే, గొర్రెల కాపరులు ఐగుప్తీయులకు హేయులు, ఆ హేయుల్ని వెతుక్కుంటా వచ్చాడు ఈ దేవుడు. రెండవది, అసలు ఈ గొర్రెల కాపరుల దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు? అక్కడ ఒక చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం నాతో కలిసి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ చలిమంట కాచుకొని చుండగా. చలిమంట అని రాసిందా? ఇప్పుడు క్రిస్మస్ నాటకాల్లో ఉండే కామెడీ అంతా, క్రిస్మస్ నాటకాల్లో కామెడీ అంతా ఎవరి చుట్టూతో తిరుగుతూ ఉంటుంది? మీకు తెలియదు, ఎందుకంటే మన దగ్గర అవి లేవు కదా. గొర్రెల కాపరుల దగ్గర కామెడీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు పంచె కట్టుకున్నట్టు ఈడు చూసినట్టు, వాళ్ళు పంచె కట్టుకున్నట్టు ఈడు పంచి వాడు లాగి, వాడి పంచి ఈడు లాగి, చారు వేసుకోబోయి కూర వేసుకున్నాను, ఈ పాటలు ఉన్నాయి చూసారా? ఈ పనికిమాలిన పాటలు, కామెడీ అంతా గొర్రెల కాపరుల దగ్గరే ఉంటుంది. క్రిస్మస్ నాటకంలో గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నట్లుగా క్రిస్మస్ నాటికలో చూస్తాం. గొర్రెలను కాస్తున్నట్టుగా చూస్తావా? చలిమంట దగ్గర కూర్చున్నట్టు చూస్తావా? వాళ్ళు చలిమంట కాసుకుంటున్నారా, మందన కాస్తున్నారా? ఇంకోసారి చూడండి, మరోసారి లూకాసు వార్త కొంచెం పెద్దగా చెప్పండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఏ వేళ ఏం చేస్తున్నారు? టకమని సమాధానం చెప్పండి. సహజంగా రాత్రి వేళ ప్రతి మనిషి ఏం చేస్తాడు? ఆల్ నైట్ ప్రేయరా? ఎవరా తల్లి? అమ్మా, రాత్రిపూట చేసేదేంటి? అరే నేనంట రాత్రిపూట ఏం కర్మ, పగటిపూట కూడా నిద్రపోయే కృప మనకి ఇచ్చాడు దేవుడు. లోకంలో అన్ని మతాల వారికి మనకున్న ప్రత్యేకమైన కృప ఏంటో తెలుసా? హైందవ సహోదరులు కానీ, ముస్లిం సహోదరులు కానీ, జైనులు కానీ పండుకున్నప్పుడు మాత్రమే నిద్రపోతారు. మనకు డబల్ కృప. ఏంటో చెప్పమంటారా? పండుకున్నప్పుడు నిద్రపోతాం, కూర్చున్నప్పుడు అంతకంటే అద్భుతంగా నిద్రపోతాం. ఎక్కడ ప్రాక్టీస్ అయింది అంటే చర్చిలోనే. నేనంట రాత్రిపూట ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు?
బాధ్యత కలిగిన కాపరులుగా ఎటువైపు నుంచి తోడేలు వస్తుందో, ఎటువైపు నుంచి సింహం వస్తుందో, ఎటువైపు నుంచి ఎలుగుబంటి వస్తుందోనని వారికి అప్పగించిన మంద కొరకు ప్రాణానికి తెగించి రాత్రిపూట మందను కాచుకుంటున్నారు. దేవుడు వారిని దర్శించటానికి కారణం ఏంటో తెలుసా? బాధ్యత కలిగిన మనస్సు ఆ కాపరుల దగ్గర దేవుడు చూశాడు. చప్పుడు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆ గొర్రెల కాపరులను దేవుడు ఎలా దర్శించాడో ఈ దినం దేవుడు నిన్ను దర్శించును గాక, నీ పిల్లను దర్శించును గాక, ప్రతి యవన బిడ్డను ఈ దేవుడు దర్శించును గాక. ఆ దేవుడు దర్శించాలంటే నాలో మీలో దేవుడు ఏం చూడాలో తెలుసా? బాధ్యత కలిగిన మనస్సును దేవుడు చూడాలి. గొర్రెలు ఉన్నాయి, నేను సుఖంగా నిద్రపోవాలి, నా నిద్ర నాదే, నా కంఫర్ట్ నాదే, నా శరీరం ఎక్కడ అలిసిపోకూడదని చెప్పి వీళ్ళు గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటే గొరకలు పెట్టి నిద్రపోయే బ్యాచ్ దగ్గరికి దేవదూతలు వచ్చేవాళ్ళు కాదు. అప్పగించిన చిన్న గొర్రెల మంద కోసం అద్భుతం చూడండి. రాత్రిపూట మేలుకొని ఉంటున్నారు. ఎందుకో తెలుసా? తోడేలు ఒకవేళ వస్తుందేమో ఈ గొర్రె పిల్లలను అపహరిస్తుందేమో, సింహాలు వస్తాయేమో ఈ గొర్రె పిల్లలను అపహరిస్తాయేమో, అయ్యో సింహాలు వస్తే వాటి మీదకి వెళ్తే ప్రాణం కోల్పోతారు కదా అని గొర్రెల కాపరితో అంటే గొర్రెల కాపరి ఏమంటాడు తెలుసా? ఈ గొర్రెలను కాపాడే విషయంలో మా ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా మేము సిద్ధపడేవాళ్ళం. తెగింపు. ఈ గొర్రెల కాపరులనే దేవుడు దర్శించటానికి కారణం ఏంటంటే, నంబర్ 1 బాధ్యత కలిగిన మనస్సు, నంబర్ 2 ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి తెగించేటువంటి మనస్సు. దైవజనమా, నా తట్టు చూడు. అమ్మా, దేవుడు నిన్ను దర్శించాలంటే దేవుడు నీకు ఇచ్చిన పిల్లల కొరకు, పిల్లలు తొట్టిల్లకుండా, లోకం వైపు వెళ్లకుండా, పాపపు ఛాయలు వారికి అంటకుండా, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ కడుపు చంపుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చే విషయంలో ఒక బాధ్యత కలిగిన తల్లిగా నీవు బ్రతుకుతూ ఉంటే దేవుని దర్శనం నీకు కలుగుతుంది. ఓ తండ్రి, దైవ దర్శనం నీకు కలగాలంటే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు బ్రతుకు. దేవుడు నాకు ఒక మంచి భార్యనిచ్చాడు, దేవుడు నాకు చక్కటి పిల్లల్నిచ్చాడు, నా భార్యను నా పిల్లలను పోషించే విషయంలో ఒక బాధ్యత కలిగిన భర్తగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, నా చెమటోచ్చి నా పిల్లల కొరకు నేను కష్టపడాలని బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు బ్రతికితే దేవుని మహిమ నిన్ను ఆవరించటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. దేవుడు ఆది నుండి ఎవరి మీద లక్ష్యమించాడో తెలుసా? బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్న వ్యక్తుల మీద దేవుడు లక్ష్యమించాడు. నేను అంటా, గలిలయ సముద్ర తీరానికి యేసు ప్రభు వచ్చారు. చేపలు పట్టుకుంటున్నాడు పేతురు గారు. సాయంత్రం నుండి తెల్లవారి వరకు వల వేశాడు. నేను అడుగుతా, కనీసం ఒక్క చేప అయినా పట్టాడా? చెప్పాలి. కనీసం ఒక్క చేప అయినా పట్టాడా? చేప పట్టలేదు. ప్రభు ఆ పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను అంటాడు. మిమ్మల్ని అడుగుతా, అరే చేపలు పట్టడమే రాలేదు కదా, చేపలు పట్టడం రానోడు రేపేం ఆత్మలు పడతాడు? అలాంటి వాడిని ప్రభు ఎందుకు పిలిచాడు అని అంటే, పేతురులో దేవుడు ఏం చూశాడు తెలుసా? చేపలు పడకపోయినా రాత్రంతా ఏం చేస్తున్నాడు? చేపలు పడలేదు నిజమే, ఓడిపోయాడు నిజమే, సాధించలేకపోయాడు నిజమే, కానీ ఆ పేతురు లోపట పట్టుదల కలిగిన ఆత్మ. ఎందుకయ్యా వల వేస్తున్నావు? కనీసం ఇప్పుడైనా వల వేస్తే ఒక చేప పడిద్దేమో, ఆ చేప నమ్మి నా కూతుర్ని పోషించుకుంటా, నా భార్యను పోషించుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటానని బాధ్యత కలిగిన మనస్సు పేతురు లోపట దేవుడు చూశాడు. అయ్యా, ఈ క్రిస్మస్ నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? యవన బిడ్డలారా నా తట్టు చూడు. అమ్మా నాన్న తిని తినక వాళ్ళు మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని నిన్ను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు కదా, కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు కదా. అమ్మా నాన్న కష్టం కళ్ళ ముందు ఉంచుకొని ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా నేను కష్టపడి చదువుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, నా తల్లి నర్స్ అయితే నేను డాక్టర్మని కావాలి, నా తండ్రి కండక్టర్ అయితే ఆ తండ్రి కడుపున పుట్టిన నేను కలెక్టర్ కావాలి. కష్టపడి చదువుకుంటా,
నేను ధరించే ఈ బట్టలు నా తండ్రి రక్తపు చుక్కలు, నేను తినే ఆహారం నా తండ్రి చెమట. అయ్యో, వాళ్ళ ప్రయాసాన్ని వ్యర్థం చేయకూడదు, వాళ్ళ కష్టాన్ని వ్యర్థం చేయకూడదు. బాధ్యత కలిగిన బిడ్డగా నువ్వు చదువుకో, అద్భుతాలు సృష్టించే వేదికగా దేవుడు నిన్ను మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఆ బాధ్యత కలిగిన మనస్సు కాపరుల దగ్గర దేవుడు చూశాడు. ఒక ఆయన అంటాడు, అయ్యా నా కొడుకు పరిస్థితి ఏం బాగాలేదు, ప్రార్థన చేయండి అయ్యా. నేను అట్లా మీటింగ్కి వెళ్తే కొడుకుని తీసుకొచ్చాడు. ఏమిరా బాబు అంటే ఏమంటాడు తెలుసా? నన్ను కన్నా తర్వాత పోషించకపోతే ఎట్లా పాస్టర్ గారు, మీరు న్యాయం చెప్తారు కదా, మీరన్నా న్యాయం చెప్పండి. ఎంతరా నీ వయసు అన్నా? ఎంత అండి, ఇంకా నేను చిన్నపిల్లోడిని, 30 సంవత్సరాలే నాకు అన్నాడు. ఒరే పాలు దాక్కుపోయావా అందాం అనుకున్నా. అరే తాడి చెట్టు అంత పెరిగావు, ఇంకా నా తెలుగు భాష చెప్పమంటే కొంచెం మోటుగా ఉంటుంది, ఆంబోతులాగా పెరిగాడు వీడు. ఇంకా తెలుగు చెప్పమంటారా, అచ్చేసిన ఆంబోతులాగా పెరిగాడు. 30 సంవత్సరాల వయసు వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు దానికి డబ్బులి దీనికి డబ్బులి. 25 సంవత్సరం దాటిన లోపే ఆ తల్లిని తండ్రిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఒక కూతురుగా కొడుకుగా నువ్వు మారాలి. ఆ బాధ్యత కలిగిన మనస్సు నీ లోపల చూస్తే, నా వైపు చూడండి. నేను సేవకు రాక మునుపు నేను చెప్పేది కట్టుకథలు కాదు, ఎలా జీవించానో నేను జీవించిన జీవితానికి ఇక్కడ 2 తల్లులు సాక్షులు ఈరోజు వచ్చారు. నాకు బాగా గుర్తు, 1991 సంవత్సరం ఇదే డిసెంబర్ నెల 24, 23 తారీఖుల్లో నా కుటుంబీకులందరికీ బట్టలు తీసుకున్నా. మా అమ్మకి, మా నాన్నకి, 3 తోడబుట్టిన సహోదరులు, వాళ్ళందరికీ, చెల్లెలకి, వారి పిల్లలకి, కుటుంబీకులు. హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. అందరికీ బట్టలు తీసుకున్నా కానీ నాకు ఒక్కడికే తీసుకోవాలి, డబ్బులు లేవు. నేను తీసుకోకపోవటం ఇంకొక తమ్ముడు చూశాడు, వాడికి తీసుకున్నా. ఒరే నువ్వు వేసుకోరా, క్రిస్మస్ పండగ చర్చికి వెళ్దాం, నేను పాత డ్రెస్ వేసుకొని వస్తానంటే వాడు ఆ షర్ట్ వేసుకొని ఏం చేశాడో తెలుసా? ఈ చొక్కాయి నాకు పొడుగైందన్నా అని ఇట్లా అన్నాడు. పొంగితే ఏమైంది అన్న, చొక్కాయి పొడుగైంది అన్నాడు. సరిగా నిలబడి అంటాడు, అన్న పొడుగైంది అన్న అంటాడు. మీ ఎదుడు చెప్తున్నా, ఆ రోజు నా కుటుంబానికి కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ పెద్ద కుటుంబం మీ విషయంలో మిమ్మల్ని అందరినీ గుండెల్లో దాచుకొని బాధ్యత కలిగిన కాపరిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నాకు అప్పగించిన నా పిల్లల్లో ధనికుడనే భేదం లేదు, పేద బిడ్డ అనే భేదం లేదు, లక్షల రూపాయలు దశంభాగం ఇచ్చేవాడనే భేదం లేదు, చిల్లర పైసలు కానుకేసే పేదదనే భేదం లేదు. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నా విషయంలోనైనా దైవ సేవకురాలి విషయంలోనైనా సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం మా గుండెల్లో ఉన్నారు. ఒక ఆయన అంటాడు, అన్న ఇంతమంది పేర్లు పేరు పెట్టి పిలుస్తున్నారు, ఇంతమంది పేర్లు మీకు ఎట్లా తెలుసన్నా? మీ లోపటేమన్నా దేవుడు మెమరీ కార్డు పెట్టాడా అంటాడు. మెమరీ కార్డు ఏం కాదు, బాధ్యత కలిగిన మనసు ఒక్కటి దేవుడు లోపట పెట్టాడు. బాధ్యత కలిగిన మనసు. కాపరి బాధ్యత ఏంటి? దైవ సేవకురాల బాధ్యత ఏంటి? దైవ సేవకుల బాధ్యత ఏంటి? మందను కాపాడే విషయంలో ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా తెగించేవాడై ఉండాలి. ఆ బాధ్యత కలిగిన మనసు ఏ కాపరిలో దేవుడు చూస్తాడో, ఆ బాధ్యత కలిగిన మనసు ఏ సేవకురాల్లో దేవుడు చూస్తాడో, ఆ బాధ్యత కలిగిన మనసు ఏ తండ్రి దగ్గర దేవుడు చూస్తాడో, ఆ బాధ్యత కలిగిన మనసు ఏ పాస్టర్ దగ్గర దేవుడు చూస్తాడో, ఆ సంఘానికి ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలామంది పాస్టర్లు నన్ను అంటూ ఉంటారు, ఏమంటే మేము వింటుంది మేము చూస్తూ ఉంది, ఒక్కసారి మీ చర్చికి విశ్వాసులు వస్తే ఎనప మొక్కల్ని అయస్కాంతం అతుక్కున్నట్టుగా, అయస్కాంతాన్ని ఎనప మొక్కలు అతుక్కున్నట్లుగా మీ సంఘాన్ని అట్లా హత్తుకొని ఉంటారండి, అసలు మీ సంఘాన్ని వదిలిపెట్టరండి, ఇట్లా అంటున్నాడు ఆయన. చూడండి, రోట్లో నోరుతున్నట్టు. నాకు అర్థం కాని విషయం, వాళ్ళకి ఏ మంత్రం వేస్తారండి మీరు అన్నాడు.
అమ్మ మీకు ఎప్పుడైనా మంత్రం వేసినట్టు గుర్తుందా? మా మంత్రం ఒకటే, మీకు ప్రేమ పంచటం. మా మంత్రం ఒకటే, మాకు అప్పగించిన మా కుటుంబాలన్నిటి కొరకు దివారాత్రులు ప్రార్థన చేయటం మా మంత్రం ఒకటే. ప్రతి ఆదివారం మీకు వాక్యం అందించేటప్పుడు శ్రేష్టమైన పరలోకపు మన్నా లాంటి వర్తమానం మీకు అందించడం ఇదే. దైవజనమా, ఒక మాట చెప్తాను, అల్లరి చిల్లరగా బ్రతికే వాళ్ళను దేవుడు ఎన్నుకోడు. బాధ్యత లేకుండా బ్రతికే వాళ్ళను దేవుడు ఎన్నుకోడు. బరువు బాధ్యతలు లేకుండా, మన భాషలో చెప్తాను, పోల రంగల్లాగా తిరిగే వాళ్ళను దేవుడు ఎన్నుకోడు. ఈ కాపరులను దేవుడు ఎన్నుకోవటానికి కారణం ఏంటో తెలుసా? రాత్రి వేళ. ఏ వేళ? మరోసారి, ఏ వేళ? రాత్రి వేళ మందను కాయుచుండగా చిన్న పనిలో నమ్మకంగా ఉండు, గొప్ప వాటి మీద దేవుడు అధికారిగా నిలవబెడతాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, యవ్వన బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు వేసుకునే చొక్కాయిలో నాన్న కష్టం చూడు. నువ్వు తినే ప్రతి మెతుకులో ఆయన రక్తపు చుక్కలు చూడు. నువ్వేమనుకోవాలో తెలుసా? యేసయ్య కష్టపడి చదువుకుంటా, ఒక మంచి స్థానానికి వస్తా, నా తండ్రి పడిన కష్టం అంతా మరిచిపోయేటట్లుగా ఒక బాధ్యత కలిగిన కొడుకుగా కష్టపడి ప్రాకులాడుతానయ్యా అని ఆ బాధ్యత కలిగిన మనస్సుతో నువ్వు చదువు, బాధ్యత కలిగిన మనస్సుతో ఉద్యోగం చేయి, బాధ్యత కలిగిన మనస్సుతో కుటుంబం కొరకు పోరాడు. బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుని ఎదుట నేను కనపడితే పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో దేవుడు ఎలీషాని సేవకు పిలవాలనుకున్నాడు. ఎవరిని? సౌండ్ పెంచాల. ఎవరిని? ఎలీషాను సేవకు పిలవాలనుకున్నాడు. ఎలీషా సాధారణమైన వాడు కాదు. చరిత్ర గ్రంథాలు చెప్తాయి 300 ఎకరాలకు ఆసామి. ఆసామి అందామా, భూస్వామి అందామా? ఏ స్వామి అందాం? మీరే చెప్పాలా? ఆసామా, భూస్వామి? ఏ స్వామి? 300 ఎకరాలకు భూస్వామి. ఈ భూస్వామిని దేవుడు సేవకు పిలవాలనుకున్నాడు. నేనంట 300 ఎకరాలకు ఆసామిగా పిలువబడుతున్న ఎలీషాని సేవకు పిలవటానికి ఏలియాని పంపించినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా? 12 అరకల్లో ఒక అరకతో పొలాన్ని దున్నుతా ఉన్నాడట. నేనంట 300 ఎకరాల ఆసామి అయితే ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఉయ్యాలు ఒకటి కట్టుకొని ఆ ఉయ్యాల్లో పండుకొని రాయ్ ఓపరా ఓపో ఆడు ఊపుతూ ఉంటే గొరకలు పెట్టి నిద్రపోయేవాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. దైవజన్మ, ఇప్పటి నుండి ఈ 2023 సంవత్సరం ఈ రోజు నుండి నీ ప్రాణం పోయి ఆ రోజు వరకు అమ్మ బాధ్యత కలిగిన తల్లిగా బ్రతుకు. ఎంత నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయి. ఆడబిడ్డలారా, అమ్మ కష్టాన్ని నాన్న కష్టాన్ని కళ్ళ ముందుంచుకొని బాధ్యత కలిగిన కుమార్తెగా చదువుకో, బాధ్యత కలిగిన కుమారుడిగా చదువుకో. నీ చుట్టూతా దేవుని మహిమ ప్రకాశించును కాక. ఆ పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తి సింహాసనం మీద నా దేవుడు కూర్చొండబెట్టును గాక. చప్పలు కొడుతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. రాయ్ మెట్టుకు ఆ గొర్రెల కాపరి దగ్గరకు వచ్చి దూత చెప్పిన మాట ఏంటి చూడండి. ఆ మాట, దూత చెప్పిన మాట 10వ వచనం నాతో కలిసి చెప్పండి. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేను మొన్ననే ఉప్పల్లో చెప్పాను, జస్ట్ అట్లా టచ్ చేసి తర్వాత విషయానికి వెళ్తాను. యేసుక్రీస్తును గూర్చిన వార్త ప్రజలందరికీ కలగబోవు సంతోషం కాదు. ఆ మాట మహా సంతోషంగా చెప్పండి అమ్మా. కాస్త నవ్వుతో చెప్పండి. కాస్త కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ గుర్తు తెచ్చుకోండి, పళ్ళు బయట పెట్టండి. ఏ సంతోషం? ఎవరికి?
పెద్దగా ఎవరికి? దైవజనమా, ప్రపంచంలో ఏ ఒక్క వార్త అందరికీ సంతోషాన్ని కలుగు చేయలేదు. ఒకే వార్త కొందరికి సంతోషాన్ని కలుగు చేస్తుంది, అదే వార్త మరికొందరికి దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేసే ఒకే ఒక్క వార్త యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. ప్రైజ్ ది లార్డ్. యేసును గూర్చిన వార్త ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు, ప్రజలందరికీ యేసును గూర్చిన వార్త మహా పెద్దగా. అన్న కోకటిపల్లి నుంచి వచ్చావు, పెద్దగా ఏ సంతోషం తల్లి. మీరు చూడండి, ఏ వార్త ప్రజలందరికీ సంతోషం కలుగు చేయదో అక్కడ దాకా ఎందుకు. మొన్న మధ్య వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. తెల్లారి న్యూస్ పేపర్లో వచ్చింది ఒక వార్త, గెలిచిన కంగారు ఓడినా. నీకు తెలియదా తమ్ముడా? నిన్ను అడగాలి కానీ సచిన్ టెండూల్కర్ ఎన్ని కొట్టాడో కూడా చెప్తావు. తలకాయ ఇట్లా అడ్డం కూపుతున్నాడు. ఓహో, సచిన్ టెండూల్కర్ రిటైర్డ్ అయిపోయాడు కదా. అబ్బా సరే వినండి, సచిన్ టెండూల్కర్ ఎంత కొట్టాడో చెప్తారు సార్. నా వైపు చూడండి. ఒకే వార్త, గెలిచిన కంగారు ఓడిన భారత్. ఈ వార్త ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సంతోషాన్ని కలుగు చేస్తుందంటే ఈ వార్త ఆస్ట్రేలియా దేశస్తులకు సంతోషాన్ని కలుగు చేసింది. ఇదే వార్త భారతీయులైన మనలను కృంగదీసింది. ఒకే వార్త. ఇదే వార్త పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఇదే వార్త అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది ఆస్ట్రేలియా భారతదేశానికి చెందిన వార్త కదండి, మాకు ఎందుకండి, ఇది మాకు చెందింది కాదు అంటారు. ప్రపంచంలో ఏ ఒక్క వార్త ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయదో. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్రొత్త అద్భుతమైన పథకం పెట్టారు. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలందరూ ఆర్టీసీ బస్సులో, మీకు నవ్వు, మా బెదర్స్కి ఏడుపు. మొన్న మధ్య ఒక ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేశాడంట. ఎందుకు ఫోన్ చేశాడయ్య అంటే, ప్రభుత్వం ఆ పథకం ఎత్తేసేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. మంచిదే కదయ్యా, ఫ్రీగా తిరగవచ్చు కదా అంటే అంటాడంట ఆయన, అయ్యా పొద్దున అనంగా మా ఆవిడ బయటికి వెళ్తుందయ్యా, నేను డ్యూటీకి వచ్చేటయ్యానికి ఇంటికి వస్తుందయ్యా, నేను అన్నట్లా తిరగొద్దే అంటే అంటదంట. ఈ పథకం రేపు ఉంటుందో ఉండదో తెలియదు కదండి, ఉన్నప్పుడే అంటదంట భర్తతో. దీపం ఉండగానే, ఈ ఫ్రీ టికెట్ ఉండగానే వెళ్ళాల్సిన చోటకి వెళ్ళాలా, చూడాల్సింది చూడాలా, చెయ్యాల్సింది చెయ్యాలా అంటాడంట ఆయన. అయ్యా దానికి పండగేమో కానీ నాకు మాత్రం దండగైపోయిందయ్యా. మీతో చెప్పే మాట, ఏ ఒక్క వార్త ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయదు. యేసుక్రీస్తును గూర్చిన ఒకే ఒక్క వార్త నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి మహా సంతోషాన్ని కలుగు చేసే వార్త. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు. కొంచెం గట్టిగా ఆ మాట ఒకసారి చెప్పండి. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. మరోసారి, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. ఈ మాట ఎప్పుడు రాయబడింది? క్రీస్తుకు మొదటి శతాబ్దంలో, అంటే దరిదాపుగా 2000 సంవత్సరాల క్రితం రాయబడింది ఈ మాట. అప్పుడు చెప్పినా నేడే, ఈరోజు చెప్పినా నేడే. ఏంటది? నేడు రక్షకుడు మీ కొరకు. రేపు ఈ మాట అన్నాం అనుకోండి, ఏమంటాం? ఆ తర్వాత రోజు అన్నాం అనుకోండి, ఒక మాట చెప్పమంటారా? యేసయ్యను ఎప్పుడు రుచి చూసినా ఆ ప్రేమ ఎప్పుడు తాజాదనంగానే ఉంటుంది, కొత్తదనంగానే ఉంటుంది. ఇప్పుడు సహజంగానండి, ఎక్కడైనా చూడండి, ఇద్దరి మధ్య స్నేహం ప్రారంభమైంది అనుకోండి, ప్రారంభంలో రాసుకుంటారు, పూసుకుంటారు. ఒక 2 నెలల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరే బద్ధశత్రువులు అయిపోతారు. ఆ స్నేహాలు దాకా ఎందుకండి? ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది, అయ్యా పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను పట్టుకొని అన్నాడు,
అచ్చం దేవతలాగా ఉన్నావే నువ్వు, అచ్చం చెప్తుందా బిడ్డ, అచ్చం దేవతలాగా ఉన్నావే అని అన్నాడండి. మరి ఇప్పుడేమైంది? నేను ఎప్పుడైనా ఏవండి అని అంటే, నువ్వు ఏవండి అని పిలిస్తే నన్ను దూరం చేసినట్టుందే, మరి ఏమని పిలవమంటాడు. హైదరాబాద్ కల్చర్లోనంట వాళ్ళిద్దరూ అరే ఊరి అనుకుంటారంట. ఏవండి అని నన్ను ఇప్పుడు ఏవండి అని నన్ను నాకు అప్పుడు అలవాటు చేశాడు, అరే అని పిలవమన్నాడు, నేను అట్లా పిలిచాను. 2 సంవత్సరాల తర్వాత కూడా అరే అంటున్నాను, అంటాడు నువ్వు అరే అని అంటే నాకు ఉంటూ కంపరం పడుతుంది అన్నాడంట. ఎందుకు కంపరం పడుతుంది అన్నాడంటే, ఇప్పుడు ఆ రోజుల్లో దేవదూతలా కనపడ్డావు, కానీ ఇప్పుడు చూస్తే అచ్చం లూసిఫర్కి అక్కల దేవత ఏమైపోయింది. చూడండి, ఏ మనుషుల ప్రేమ పర్మనెంట్గా ఉండదు. అద్భుతం తెలుసా, యేసయ్యను ఎంత కాలం ప్రేమించినా ఆ ప్రేమ ఎప్పుడు తాజాగానే ఉంటుంది. ఇంకెక్కువగా ప్రభును ప్రేమించాలి, ఇంకెక్కువగా ప్రేమించాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని కొరకు బ్రతికినా హృదయంలో లోపట ఏమనిపిస్తుందో తెలుసా, నేను ప్రార్థన చేయాల్సినంత చేయలేకపోతున్నానయ్యా, దేవుని కొరకు బ్రతకాల్సినంత బ్రతకలేకపోతున్నానయ్యా. ఆయనకి సమీపంగా ఎంత జీవించినా గమనించండి, ఆ ప్రేమ ఎప్పుడు తహతహలాడే దివ్యమైనటువంటి ప్రేమ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. అందుకని ఏమంటాడు, దావీదు పట్టణమందు 2000 సంవత్సరాల క్రితం రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అల్లా, మొన్న రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అల్లా, 100 సంవత్సరాల క్రితం రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అల్లా. చెప్పండి, మొత్తం చెప్పండి అమ్మా, అంత పొదుపు అయితే ఎట్టమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఎప్పుడన్నా కూడా నేడు 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 నేడు. ఆ దివ్యమైన ప్రేమ మన గుండెల్లో కుమ్మరించిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాను. రైట్, నేను ముగింపులోకి వచ్చాను. దేవునిని గూర్చిన వార్త వాళ్ళు విన్నారు, కాపరులు విన్నారు. దేవుడు మనతో కూడా కాపరులతో మాట్లాడినట్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఈ కాపరులు ఎలా స్పందించారు? దైవజనమా, నేను చాలాసార్లు చెప్తాను, ఒక మనిషితో దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక మాట చెప్పమంటారా, ఈ పద్ధతులన్నిటిలో అతి శ్రేష్టమైన పద్ధతి వాక్యము ద్వారా ప్రజలతో ప్రభువు మాట్లాడే పద్ధతి, దివ్యమైనటువంటి పద్ధతి. కలలు కొన్నిసార్లు నిన్ను మోసపుచ్చొచ్చు, నా వైపు చూడండి. దర్శనాలు కొన్నిసార్లు నిన్ను మోసపుచ్చొచ్చు. కొంతమంది చెప్పే అబద్ధ ప్రవచనాలు నిన్ను మోసపుచ్చొచ్చు. మరొకసారి చెప్పమంటారా, కలలు నిన్ను మోసపుచ్చొచ్చు, దర్శనాలు నిన్ను మోసపుచ్చొచ్చు, ప్రవచనాలు నిన్ను మోసపుచ్చొచ్చు. భూమి ఆకాశాలు గతించిన ఎన్నటికీ ఎప్పటికీ గతించనిది జీవము కలిగిన దేవుని వాక్యం. నేనంట, వాక్యం ద్వారా దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఆ వాక్యానికి స్పందించాలి? చూడండి ఆ మాట, లూకా సువార్త 15వ వచనం, 2వ అధ్యాయం, 15-16 నాతో కలిసి చెప్పండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి, ఇందాక పాడారు కదా, బెత్లెహేములో పశువుల పాకలో, రైట్, పాడుకున్నాం కదా. వీళ్ళు కాపరులు మాట్లాడుకుంటున్నారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును చూచిరి. ఎట్లా వెళ్ళారట? చెప్పాలి, ఎట్లా వెళ్ళారట? మరలా ఎట్లా వెళ్ళారట? దేవుడు దూత ద్వారా మాట్లాడాడు. దేవుడు దూత ద్వారా మాట్లాడితే ఆ మాట విని జాప్యం చేయకుండా వాళ్ళు త్వరపడి వెళుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దైవజనమా,
దేవుడు వాక్యం ద్వారా దైవ సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నీ పొరపాట్లు ఏంటో వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు. నీలో ఉన్న అవిధేయతలేంటో వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు. ఒకవేళ త్రాగుబోతుగా బ్రతుకుతున్నావా, తమ్ముడా, ఆయన పేరు పెట్టుకున్న నీకు ఇది తగదు, నీ బ్రతుకు మార్చుకో. వాక్యం ద్వారా నీ త్రాగుబోతు పాపపు జీవితాన్ని చెప్తాడు. చెప్పిన వెంటనే, దేవా, ఈ ఆదివారం నాతో నువ్వు మాట్లాడేవయ్యా, నీ వాక్యం నన్ను దర్శించిందయ్యా, ఈ త్రాగుబోతు తనాన్ని నా జీవితంలో వెంటనే విడిచిపెడుతున్నానయ్యా అని దేవుడు నీతో మాట్లాడినప్పుడే వెంటనే నువ్వు స్పందిస్తే దేవుని మహిమ చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లి, నా వైపు చూడు. దైవ సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నీలో కూడా కొన్ని లోపాలు, నీలో కూడా ఏముంది, నీలో లోపాలు ఉన్నాయి. బోధించే నాలో లోపాలు ఉన్నాయి. వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కదా. వాక్యం బోధించేటప్పుడు ఆ వాక్యం ఒకవైపు మిమ్మల్ని నరుకుతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం అదే వాక్యం నన్ను సరిచేస్తూ ఉంటుంది. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఒకవేళ నీలో గయ్యాలితనం ఉందా, నీ గయ్యాలితనాన్ని గూర్చి మాట్లాడతాడు. కోపిస్తేదానివా, నీ కోపిస్తేతనాన్ని గూర్చి మాట్లాడతాడు. భర్త అంటే లెక్కలేని తనంతో బ్రతికేదానివా, నీ అవిధేయతను గూర్చి మాట్లాడతాడు. తల్లిదండ్రులంటే అహంకారంతో ఎదిరించే మనస్సు నీకుందా, నీ అహంకారపు మనస్సును గూర్చి దేవుడు మాట్లాడతాడు. దిద్దుకోమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే ఆయన వాక్యానికి స్పందించుదువుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. మీ అందరితో ఒక మాట చెప్తాను. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు స్పందించాలి. స్పందిస్తే ఎంత అద్భుతం జరుగుతుంది, స్పందించకుండా తర్వాత స్పందిస్తాంలే అని జాప్యం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది. ఈ రెండింటికి వివరణ ఇస్తాను. యెరూషలేములో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు బెతస్దా కోనేరు. చెప్పండి. ఆ కోనేటిలో ఉన్న విచిత్రం ఏంటంటే, అప్పుడప్పుడు కోనేటిలోకి దేవదూత వచ్చి నేలను కదిలిస్తూ ఉంటాడట. నా వైపు చూడాలి అందరూ. ఏం కదిలిస్తూ ఉంటాడు? ఎవరొచ్చి? నేలను కదిలిస్తూ ఉంటాడు. ఎవరొచ్చి? దేవదూత వచ్చి. నీళ్లు కదిలిస్తున్నప్పుడు మొదట ఎవడు దిగుతాడు అంటే, త్వరగా ఎవడు దిగుతాడు, వెంటనే ఎవడు దిగుతాడో మొట్టమొదట దిగినవాడు ఎట్టి రోగంతో ఉన్నవాడైనా ఇట్టే స్వస్థపరచబడుతున్నాడు. ఏంటి కోనేరు? నేలను కదిలించే ఆ దేవదూత ఎవరు? బెతస్దా కోనేరు. నా వైపు చూడండి. బెతస్దా కోనేరు జీవము కలిగిన దేవుని సంఘం. ఆ జీవం కలిగిన దేవుని సంఘములో కదిలించే ఆ దేవదూత దైవ సేవకుడికి గుర్తుగా ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘంతో అంటాడు, గలతీ సంఘమా, మీరు నన్ను ఎట్లా చేర్చుకున్నారంటే క్రీస్తు యేసు వలెను దేవుని దూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు అంటాడు. అంటే గలతీ సంఘం దైవ సేవకుని ఎలా చూసింది? దేవుని దూతలాగా చూసింది. విచిత్రం ఏంటంటే, దేవుని దూతగా పిలువబడుతున్న దైవ సేవకుడు వాక్యమనే నీళ్లను కదిలిస్తాడు. వాక్యమనే నీళ్లను కదిలిస్తూ నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే పాపాన్ని ఎవరు విడిచిపెట్టి వస్తారో, దేవుడు మాట్లాడిన వెంటనే దేవునికి ఆయాసాన్ని కలుగు చేసే అపవిత్రమైన జీవితం వెంటనే ఎవరు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళ మీదకి దేవుని కృపాకిరణాలు దిగివచ్చును గాక. వీళ్ళు దేవుని మాట విని త్వరగా వచ్చారా, నిదానంగా వచ్చారా? త్వరగా రాకుండా నిదానంగా వస్తే ఏం జరిగిద్దో చెప్తా. రైల్వే ట్రాక్ మీద మీరు నిలవబడ్డారు. ఎక్కడ? ఇంకెక్కడ చోటు లేనట్టు రైల్వే ట్రాక్ మీద నిలవబడ్డారు. ఆ స్టేషన్లో ఆగకుండా అదే ట్రాక్లో వాయువేగంతో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ డ్రైవర్ ట్రాక్ మీద నిలబడి నిన్ను చూసి హార్న్ కొడతాడు. మామూలు హార్న్ కాదు, ఏనుగు గొంతు ఎంత ఉంటుందో ట్రైన్ గొంతు కూడా అంత ఉంటుంది. అంత పెద్ద హార్న్ కొట్టిన తర్వాత ఆ హార్న్ కొట్టింది ఇప్పుడే గారా, ఓ పావు గంట తర్వాత దొలుగుదాంలే, తొందర ఏముంది, ఎప్పుడు అంత తొందర ఏముంది, ఓ పావు గంట తర్వాత దొలుగుదాంలే అని అనుకున్నావు అనుకో, ఆ తర్వాత తొలగటానికి నువ్వు ఉండవు. ఆ తర్వాత పాడే పాట పరదేశులము. ఆగండి, ఎప్పుడు స్పందించాలా? నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు. చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడేటప్పుడు
నువ్వు చనిపోతావయ్యా అని డాక్టర్ గారు నీతో అన్నప్పుడు, ఐసీయూలో ఆ తీరని వ్యాధితో ఉన్నప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవటం కాదు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడే, దేవుడు దైవ సందేశం ద్వారా నీ పాపాన్ని తెలియచేస్తూ నీ బ్రతుకును సరిచేసుకోమని దేవుడు నీతో మాట్లాడినప్పుడే గొర్రెల కాపరుల వలె త్వరపడి దేవుని వాక్యానికి లోబడితే నిన్ను ఒక ఆయుధంగా ప్రభు తన కొరకు వాడుకొనును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఈ క్రిస్మస్ దినాన దైవజనమా, ఆరాధనకు వచ్చిన దైవజనమా, ఓ ఆత్మీయ తండ్రిగా నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులెత్తి జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. తమ్ముడా, యేసయ్యకి అయిష్టమైన కార్యాలు చాలా నీలో ఉన్నాయి. దేవుని దుఃఖపరిచే యవ్వన దురాశలు చాలా ఉన్నాయి. అయిపోయింది, ఏదో అయిపోయింది. కనీసం ఈ రోజు నుండైనా ప్రభు కొరకు బ్రతుకుతావా? యేసయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతా, ఒక్క మాట దేవునికి ఇస్తావా? 2024 సంవత్సరం అంతా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమయ్యా, రాబో కాలమంతా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని కనీసం ఈ వాక్యం వింటుండగా ఈ రోజైనా నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటే పర్వాలేదు. నిన్నటి వరకు నువ్వు ఎంత రోత జీవితం జీవించినా, నిన్నటి వరకు ఎంత పనికిమాలిన జీవితం జీవించినా, నీ మీద నీకే అసహ్యత కలిగే రోత జీవితం జీవించిన ఈ దేవుడు ఎవరో తెలుసా? క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. వాక్యం అంటుంది కదా, లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాడట. నువ్వు లోబడిని బ్రతుకు గతంలో బ్రతికినా ఈరోజు చేతులు చాపుతున్నాడు. బిడ్డా, నా కౌగిలికి రారా. నా కుమారి, గడిచిన దినాల్లో జీవించింది ఏదో జీవించాం, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకొని ఆయన సన్నిధికి రమ్మని దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే ఈ వాక్యం వింటుండగా త్వరపడు, జాప్యం చేయకో, వాయిదా వేయకో, జాగు చేయకో. నీలో దేవునికి ఆయాసకరమైన గుణాలు ఏమున్నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ మనం వచ్చుదుంగాక. ఇలాగే ఒక చోట సంఘంలో సంఘ వార్షిక సభలు జరుగుతున్నాయి. అది చాలా పాతకాలపు సంఘం. ఆ సంఘంలో నిలబడి సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన గెస్ట్ స్పీకర్. కొన్ని వేల మంది ప్రజలు ఆ సంఘ ఉజ్జీవ కూటానికి వచ్చారు. ఆ దైవ సేవకుడు నిలబడి వాక్యం చెప్తూ వాక్యానికి ప్రారంభంలో అన్నాడట, గడిచిన 25 సంవత్సరాల క్రితం ఇదే సంఘంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. మీలో కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. 25 సంవత్సరాల క్రితం ఇదే సంఘంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది అని అంటంతో కూర్చున్న ప్రజలంతా 25 సంవత్సరాల క్రితమా, మన సంఘంలోనా, ఏ అద్భుతం జరిగిందా అని ప్రజలంతా చెవులు రిక్కించి ఆయన మాటలు వినటానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన చెప్తూ ముగ్గురు యవనస్తులు 25 సంవత్సరాల క్రితం ఈ సంఘంలో కాపరిగా ఉన్న దైవ సేవకుని చంపటానికి ముగ్గురు యవనస్తులు వచ్చారు. వాస్తవంగా ప్రతి ఆదివారం పాస్టర్ గారు అందరికంటే ముందు వస్తాడు. ఆ ఆరాధనకు ముందుగా వచ్చిన పాస్టర్ గారిని చంపేసి వెళ్ళిపోదామని ముగ్గురు యవనస్తులు వచ్చారు. కానీ ఆ రోజు ఆదివారం జరిగింది ఏంటంటే, ఎప్పుడు ముందొచ్చే ఆ పాస్టర్ గారు ఆ ఆదివారం వాక్యం చెప్పే సమయానికి వచ్చాడు. సరే, వాక్యం అయిపోయిన తర్వాత వేసేద్దాంలే అని అనుకున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. ఆ వచ్చిన ముగ్గురు యవనస్తులు చంపకుండా వెళ్ళిపోయారు. చంపాలు ఇచ్చిన ఆ ముగ్గురు యవనస్తుల్లో ఒకడు తాగుబోతుగా బ్రతికి లివర్ పాడై, ఊపిరితిత్తులు లివర్ పాడై, కిడ్నీలు పాడై చనిపోయాడు. రెండోవాడు అలాగే హంతకుడుగా బ్రతికి జీవిత ఖైదు వినుభవిస్తున్నాడు. మూడోవాడు మాత్రం ఒక అద్భుతమైన దైవ సేవకుడిగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. మూడోవాడు దైవ సేవకుడు అయ్యాడు. కూర్చున్న వాళ్ళంతా అంటున్నారట, ఆ మూడో పాస్టర్ గారు ఎక్కడున్నాడండి, దైవ సేవకుడిగా మారిన ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఆయన అన్నాడట, మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్న నేనే ఆ దైవ సేవకుని అన్నాడట. ఎట్లా మీరు సేవకులు అయ్యారయ్యా? ఆ దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ముగ్గురు దుర్మార్గులుగానే వచ్చాం,
చంపాలని వచ్చాం. మొదటివాడు రెండోవాడు వాక్యం విన్న తర్వాత కూడా అదే స్థితిలో వెళ్ళిపోయారు. మూడోవాడైన నేను మాత్రం ఆ వాక్యం విని నా బ్రతుకును ప్రభువుకు అప్పగించుకున్నాను. ఒకప్పుడు దొంగగా నరహంతకుడిగా బ్రతికిన నన్ను ఆ వాక్యం పట్టుకొని ప్రభువు తట్టు తిరిగిన తర్వాత ఈరోజు దైవ సేవకుడిగా దేవుని ఎదుట, దేవుడు మీ ఎదుట నన్ను నిలవబెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మీ ఎదుట దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఒకప్పుడు దొంగగా బ్రతికిన నేను ఈరోజు దైవజనుడు అవటానికి కారణం, అల్లరి చిల్లరగా తిరుగుబోతోడుగా బ్రతికిన నేను ఈరోజు దైవ సేవకుడిగా నిలవబడి నీతి బోధలు బోధించడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? వాక్యం నా యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యానికి విధేయుడనయ్యాను. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఈరోజు వాక్యం నీ దగ్గరకు వచ్చింది. గొర్రెల కాపరులు త్వరపడి వెళ్ళినట్లుగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే ఒక వేడుకగా, ఒక పండగలాగా 2024 దేవుడు నిన్ను ఊరేగించును కాక. చెప్దాం ఆమేన్. ఆఖరి మాట గొర్రెల కాపరులను గురించి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 19వ వచనం, 20వ వచనం చూడండి. 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి ఆ మాట చెప్పండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాళ్ళు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి స్తోత్రము చేయుచు అంటే ప్రకటించుచు వారు వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాం. యేసయ్య జననాన్ని గూర్చిన వార్త ప్రపంచానికి చాటి చెప్పటానికి దేవుడు ఈ స్థలములో ఎవరిని ఎన్నుకున్నాడు? గొర్రెల కాపరులను. సహజంగా లోకంలో ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చిందనుకోండి, ఆ ప్రొడక్ట్ని మార్కెట్ చేయటానికి అడ్వర్టైజ్మెంట్ కోసం సెలబ్రిటీలను వాడుకుంటారా, ఊరు పేరు లేని వాళ్ళని వాడుకుంటారా? కొంచెం గట్టిగా. అదేదో స్ప్రైట్ ఏంటది, స్ప్రైట్ డ్యూ, మంచు కొండల్లో దాగినట్టు, ఆ మంచు కొండల మీద నుంచి దూకినట్టు. ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎవరు నాడుతారు? ఇట్లా దూకటం. కాకినాడలో ఒక పిల్లోడు చూసి 7 అంతస్తుల భవంతి ఎక్కి డ్యూ దాగి అక్కడి నుంచి దూకాడట. దూకాడు లేదో బిడ్డ చచ్చిపోయాడు. కాకినాడలో జరిగింది. సహజంగా ఏ ప్రొడక్ట్ అయినా అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే సెలబ్రిటీలను వాడతారు. దేవునిని గూర్చిన వార్త ప్రకటించడానికి నా దేవుడు సెలబ్రిటీలను వాడుకోలేదు, అభాగ్యులను దేవుడు వాడుకున్నాడు. కోడో చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఎవరిని ఎన్నుకున్నాడు? అభాగ్యులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనను గూర్చిన వార్త ప్రకటించడానికి యోగ్యమైన వారిని, ఘనులైన వారిని, పండితులను ఎన్నుకోవాలి. దేవుడు ఈ స్థలములో ఊరు పేరు లేని గొర్రెల కాపరుల ద్వారా ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక తీర్మానం చేసుకో. 2024 సంవత్సరంలో నా తట్టు చూడండి. 2024 సంవత్సరంలో నా తట్టు చూడండి. కనీసం ఒక్క అన్యజనునైనా నేను ప్రభు దగ్గరికి నడిపిస్తా. నా ద్వారా కనీసం ఒక్క బిడ్డకైనా రక్షణను భిక్షగా ప్రసాదిస్తా. నా ద్వారా ఒక్క అన్యజనుడైనా ప్రభు తట్టు తిరగాలి. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని ప్రజలు దేవుడిని ఆరాధిస్తున్నారు. అలాంటి ప్రజల్లో ఒక్క ఆత్మనైనా నా ప్రభు కొరకు నేను సంపాదించాలి. ఆ తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు బైబిల్ అంతగా తెలియదు కదండి. గొర్రెల కాపరులు బైబిల్ చదువుకున్నారా? కనీసం మీరైనా ప్రసంగాలు విన్నారు. గొర్రెల కాపరులు ఏమైనా ప్రసంగాలు విన్నారా? ఈ దేవుడు ఎవరో తెలుసా? అభాగ్యుల దరిచేరి అభాగ్యుల ద్వారా తన కార్యాలు చేసే భాగ్యవంతుడైనటువంటి దేవుడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక మాట, నేను సేవకు రాకమునుపు విశ్వాసిగా పెరిగే దినాల్లో
నేను అబద్ధం చెప్పట్లా, నేను చెప్పే ప్రతి మాటకు ఇక్కడ కూర్చున్న కొంతమంది బిడ్డలు సాక్షులు. నేను ఉద్యోగం చేసే చోట యవనస్తులందరికీ యవనస్తులు కూడికి పెట్టేవాళ్ళు. ప్రతి ఆదివారం సాయంత్రం నేను నాతో పాటు కొంతమంది స్నేహితులు మేము ఆ ప్రాంతానికి వెళ్ళి, హైదర్ షకోట్ ప్రాంతానికి వెళ్ళి యవనస్తులందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించి కొన్ని పదుల సంఖ్యలో యవనస్తులను ప్రభు తట్టు తిప్పటానికి దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. ఇప్పుడేదో కొత్తగా ఆత్మల భారం, ఇప్పుడేదో ప్రజలను ప్రభు తట్టు నడిపించాలి, కొత్తగా పుట్టుకొచ్చిన భారం కాదు. యవ్వన కాలంలో ఉద్యోగం చేసుకుంటూ, నేను చెప్పేదానికి ఇక్కడ కొందరు సాక్షులు. నాకు వచ్చి ఆ కొద్ది జీతంలో దశమ భాగం దేవునికి ఇవ్వగా, నాకొచ్చి ఆ కొద్ది జీతంలో ఈ యవ్వన బిడ్డల రక్షణ కొరకు డబ్బు ఖర్చు పెట్టేవాడిని. నేను అనుకుంటా, ఆత్మల కొరకైన ఆక్రందన ప్రభు చూశాడు, దైవ సేవకుడిగా ఈరోజు నిలవబెట్టాడు. మీలాంటి లక్షల కొలది భక్తి కలిగిన ప్రజలను దేవుడు మాకు వరంగా ప్రసాదించాడు. ఒక్క తీర్మానం చేసుకో తమ్ముడు, ఒక్క తీర్మానం. 2024లో ఒక్క నూతనాత్మనైనా పట్టుకుంటానయ్యా. నేను కన్నవాటిని గూర్చి, మరోసారి, నేను కన్నవాటిని గూర్చి, పెద్దగా చెప్పాలి, నేను కన్నవాటిని గూర్చి యేసును గూర్చి ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడకో. అరే, తాగుబోతాడు నడి రోడ్డు మీద నిలబడి 2000 మంది సిగరెట్ పెట్టుకొని దమ్ములాగి పొగదుతాడు ముక్కులో నుంచి, రైలు గొట్టంలో నుంచి వస్తుంది పొగాడు ముక్కులో నుంచి. సిగ్గులేని కార్యక్రమాలు చేసేటప్పుడు నడి బజార్లో చేస్తాడు. నేనంట, ఇలాంటి పవిత్రమైన గ్రంథాన్ని నీ చేతుల్లో పట్టుకురావటానికి క్రైస్తవుడా ఎందుకు నీకు సిగ్గు? ధైర్యంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని, నేను నిజదేవుని నమ్ముకున్న దాన్ని, రాయినో రప్పనో చెట్టునో పొట్టనో పూజించేదాన్ని కాదు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేదాన్ని, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాడిని. ఈ జీవము కలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పుకోవటానికి పొర్రపాటున నువ్వు సిగ్గుపడకు. అరే, తాగుబోతాడు నడి రోడ్ల మీద ఉండి తాగుతాడంటే వాడికి సిగ్గు లేదు. సిగ్గుమాలిన కార్యక్రమాలు చేసేవాడు సిగ్గుపట్టలేదు. నీతి కలిగిన కార్యాలు చేసి ఆయన పిల్లలైన మనం పొర్రపాటున సిగ్గుపడద్దు. దైవజనమ, యవన బిడ్డలారా, మందిరానికి వచ్చేటప్పుడు రాజగ్రంథాన్ని పట్టుకొని రండి. ఏ గ్రంథం? ఈ గ్రంథం చార్లెస్ డార్విన్. ఎంతమందికి తెలుసు మీకు? ఏమి చుట్టమా తమ్ముడా? అది కదా, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవాడు. మనిషి కోతిలో నుంచి పుట్టాడని చెప్పిన మహానుభావుడు. నడి వయసుకు వచ్చిన తర్వాత తాను చెప్పింది పొరపాటు లేదు, యేసుక్రీస్తు నిజదేవుడని అంగీకరించాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆయన అలాగే మంచం మీద పండుకొని ఇలా బైబిల్ చదువుకుంటా ఉన్నాడట. చార్లెస్ డార్విన్ దగ్గరికి స్నేహితుడు వచ్చి, డార్విన్, ఏం చదువుకుంటున్నావు నీవు అంటే, చార్లెస్ డార్విన్ అన్నాడట, రాజగ్రంథాన్ని చదువుతున్నానయ్యా. రాజగ్రంథం. ఏదయ్యా రాజగ్రంథం? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాజగ్రంథం. ఎందుకు తెలుసా? రారాజైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించిన గ్రంథం ఇది కనుక ఇది రాజగ్రంథం. మీరు ఎప్పుడైనా చూడండి, నా చేతిలో బైబిల్ సేవకుల పిల్లలకు పొరపాటు నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు మీ బైబిల్ మోస్తాం, ఈ బైబిల్ మోస్తాం, అయ్యగారు మీ బైబిల్ ఏంటి అంటారు. నేను ఒకటే మాట అంటా, బ్రతుకు కాలం అంతా దీన్ని నేను మొయ్యాల. దీన్ని నేను మోస్తే ఇది నన్ను మోస్తుంది, దీన్ని నేను మోస్తే ఇది నన్ను మోస్తుంది. అయ్యగారు మీ బరువునే మీ బైబిల్ నేను మోస్తాను అయ్యగారు, నాకు ఆశీర్వాదం. నీకు మొయ్యాలనుకుంటే నన్ను మొయ్యాలనుంటే నన్ను మొయ్యి, కానీ నా బైబిల్ బ్రతుకు కాలం అంతా. ఎందుకో తెలుసా? రాజగ్రంథం. మంగళ షాప్కి వెళ్ళేటప్పుడు కత్తెర లేకుండా వెళ్ళడు. ఆమేన్. పొలంలో పనిచేసేవాడు పొలంలో పని చేయటానికి కొడవలు లేకుండా వెళ్ళడు. క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడు బ్యాటు బాల్ లేకుండా వెళ్ళడు. మందిరానికి వచ్చే బిడ్డ రాజగ్రంథాన్ని పట్టుకోకుండా మందిరానికి రాకూడదు. ఎప్పుడు ఇది మన చేతిలో ఉండునుగాక. కన్న వాటిని విన్న వాటిని ప్రపంచానికి చాటి చెప్పే దివ్యమైన క్రైస్తవులుగా ఈ సంవత్సరం నుంచి దేవుడు మనల్ని ప్రతిష్ఠించునుగాక. ఇంతవరకు
ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.